అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హర్షిని. 10వ తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి ప్రతి సంవత్సరంలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పరీక్షల టైంలో కరోనా రావడం, మనం లాక్డౌన్ పాటించడం, అసలు ఈ పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, పోస్ట్పోన్ చేస్తారా లేదా, లేకపోతే నెక్స్ట్ దానికి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది స్టూడెంట్స్ మైండ్ని అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు జూన్లో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం అయితే 2-3 మంత్స్ ముందు నుంచి టీచర్స్ అనే వాళ్ళు స్కూల్లో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి దానికి అకార్డింగ్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. మినీ టెస్ట్ అని, గ్రాండ్ టెస్ట్ అని, ప్రాక్టీస్ టెస్ట్ అని, ఇలాంటి టెస్ట్లు పెట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా చదువుకోవాలి, పేపర్ ఎలా రాయాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తారు. కానీ ఈసారి ఇది లేవడంతో అది ఆన్లైన్ క్లాసెస్ కావడం వలన స్టూడెంట్స్కి స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే, 10th క్లాస్ ఎగ్జామ్ విషయంలో అతి పెద్ద శత్రువు మనకు ఈ టెన్షన్. టెన్షన్ 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 ప్రతి ఒక్కరికి 10th క్లాస్ ఎగ్జామ్ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. దానికి కారణం కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీలో మమ్మీ డాడీ యొక్క ప్రెషర్. వాళ్ళు 10th క్లాస్ అనే మార్క్స్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. పిల్లలకి చెప్తూ ఉంటారు, అరే చూసావా పక్కింటి అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఆ అమ్మాయి టాపర్ అంట, 98% వచ్చింది, నీకు ఎందుకు రావట్లేదు, వాడు 4:30కే లేచి చదువుతున్నాడు, నువ్వు 5 గంటలకి కూడా లేవట్లేదు అని ప్రెషర్ పెడుతూ ఉంటారు. అలాగే స్కూల్లో కూడా మీరు చూసినట్లయితే ఎవ్రీ టెస్ట్కి ఒక ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. దాని అకార్డింగ్ సెక్షన్స్ వేస్తూ ఉంటారు. సో ఏమవుతుంది అంటే టాప్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు తమకి అన్నీ వచ్చేస్తాయని కొంతమంది లైట్ అవుతూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. ఎవరైతే ఈ వీకర్ సెక్షన్స్ ఉంటాయో, అంటే తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళు ఉంటాయో, వాళ్ళకి అది ఇంకా టెన్షన్ అవుతుంది. సో దీని వలన వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొంచెం అటు ఇటు తప్పిపోయి సరైన ట్రాక్లో ఉండదు. సో ఫస్ట్లీ మీ ప్రిపరేషన్ సరైన ట్రాక్లో ఉండాలంటే మీరు ఉండాల్సింది టెన్షన్ ఫ్రీ. అన్ని ఎగ్జామ్స్ లాగానే ఈ ఎగ్జామ్ని కన్సిడర్ చేస్తే మీకు పక్కా మంచి మార్క్స్ వచ్చి 10th క్లాస్ చాలా ఈజీగా పాస్ అవుతారు. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి పాటిస్తే మీ 10th క్లాస్ రివిజన్ అనేది ఎంత బాగా ఉంటుందో చెప్తాను. అలాగే ఎగ్జామ్ టైంలో ఎలాంటివి పాటించాలి, ఎగ్జామ్ తర్వాత ఎలా ఉండాలి అనే అంశాలపై నేను ఇవాళ మీకు చెప్తాను. ఫస్ట్లీ మీరు ఇవాళ చదువుకుంటున్నారు అనుకోండి, సపోజ్ ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, ఇంగ్లీష్లో మీరు ఫస్ట్ ఏం చదువుకుంటున్నారు, దానికి ఎంత టైం పడుతుంది అనేది మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ అకార్డింగ్ చదువుకోవాలి. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ దగ్గర పడుతుందో అప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో మనం ఎక్కువ రివిజన్ చేయాలి. అండ్ 10th క్లాస్ సిలబస్ కూడా చాలా చిన్నది కాదు. ఆల్ ఓవర్ ది ఇయర్ మీరైతే ఏది చదువుకున్నారో అది మొత్తం మీరు ఒక టెస్ట్ పేపర్లో దాన్ని ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఎలా చేయాలి అనేది. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశారో మీకు మెయిన్గా ఫస్ట్ మీరు చేయాల్సింది డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడం. సో మీ ఫోన్ కానీ అన్నీ పక్కన పెట్టేసేయండి, ఒక దూరం వెళ్ళి చదువుకోవాలి. మీరు బుక్ ఓపెన్ చేశారంటే మీరు ఆ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి, అంతే. మన టార్గెట్ రేపు ఎగ్జామ్లో గుడ్ మార్క్స్ రావడం. ఇది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకొని చదవాలి. సో ఇక్కడ చూసినట్లయితే 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. టైప్ 1 ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు చదువుతారు. స్లిప్ టెస్ట్ అయినా సరే వాళ్ళు చక్కగా ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు స్కెడ్యూల్ ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంటారు. వాళ్ళకి ఏ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఏ చాప్టర్కి ఎంత టైం పడుతుంది, ఏది ఎలా చదవాలి, వాళ్ళకి అప్పుడే చదువుకుంటారు. కాబట్టి ఇది ఒక రివిజన్ లాగా అయిపోతుంది. కాకపోతే టైప్ 2 స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళే చాలామంది ఉంటారు. వీళ్ళు ఎగ్జామ్కి 2-3 రోజుల ముందే చదువుతారు. ఇంకా చెప్పాలి అంటే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తెగ తిప్పేస్తూ ఉంటారు. సో ఇలా అవ్వడం వల్ల మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రెయిన్లో ఎక్కడైతే న్యూరాన్స్ ఉంటాయో షార్ట్ టర్మ్ మెమరీ లాగానే ఇవి స్టోర్ చేసుకుంటాయి. మనకి ఆన్సర్స్ ఎక్కువసేపు గుర్తుండాలంటే అది లాంగ్ టర్మ్ మెమరీలా కన్వర్ట్ అవ్వాలి. సో దానికి మనం చేయాల్సింది రివిజన్. ఫస్ట్ నేను మీకు ఎలా చదవాలో చెప్తాను. ఎప్పుడైతే మీరు చదవడం స్టార్ట్ చేశారో అప్పుడు దాని మెయిన్గా ఫస్ట్ టు ఎండ్ చదవాలి.
దాని తర్వాత దాని కీ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవాలి లేదా హైలైటర్లో మార్క్ చేసుకోవాలి. కీ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడు డిస్క్రైబ్ రామాయణ ఇన్ డీటెయిల్ ఉంది అనుకోండి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ రామాయణం. సో ఆ రామాయణ గురించి మీరు మొత్తం ఒక షార్ట్ సమ్మరీ లాగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ కీ పాయింట్స్ని యాడ్ చేసుకొని మీరు దాన్ని ఎలాబరేట్ చేయాలి. దీనితో ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్లో కూడా మ్యాటర్ ఫీడ్ అవ్వడానికి తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ తక్కువ స్పేస్ ఉండడం వలన మీకు చాలా ఈజీగా కూడా గుర్తు వస్తుంది. సో రామాయణం గనక తీసుకుంటే రామాయణంలో మీరు చూసే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి? రాముడు సీత, రావణుడు లంక, రాముడు సీత కోసం వెళ్ళి యుద్ధం చేసి వస్తాడు. ఈ మెయిన్ పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఆన్సర్ షీట్స్ కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక కీ పేపర్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఆన్సర్కి ఏమేమి పాయింట్స్ ఉంటే మార్క్స్ వేయాలి అనేది రాసి ఉంటుంది. సో మీరు రిలవెంట్ పాయింట్స్ రాస్తే తప్ప మార్క్స్ ఇవ్వరు. అంతేకాని పెద్ద పెద్ద లైన్స్ రాస్తే కూడా ఉపయోగం ఉండదు. మీరు చూసుకున్నట్లయితే మన ఎగ్జామ్ అనేది మార్క్స్ డివిజన్ అయి ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, ఎస్సేస్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు, దీంట్లో ఇన్నే ఆన్సర్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. సో మనకి ఏంటి అంటే మన దాంట్లో కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఒక టాపిక్ మర్చిపోయిన ఆ 2 ఆన్సర్స్లో ఆన్సర్ వదిలేసి ఇంకోటి రాయొచ్చు. సో మీరు ఈ రివిజన్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోవద్దు. మీరు ఏ రోజైతే రివిజన్ చేసుకుంటారో ఈ కీ పాయింట్స్ అనేవి లాంగ్ టర్మ్ మెమరీలను కన్వర్ట్ చేస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒక స్టడీ ప్రకారం మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నారనుకోండి, ఒక 1 అవర్ తర్వాత అది మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే అది ఓన్లీ 50% గుర్తు ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ డే దాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటే ఓన్లీ 30% గుర్తు ఉంటుంది. సో బ్రెయిన్ దీన్ని ఎక్కువ రిటెన్షన్ చేయదు. మరి దీనికి ఎక్కువ కాలం గుర్తు చేయాలి అంటే మనం చేయాల్సింది రివిజన్ ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. ఫస్ట్లీ మీరు ఏం చేయాలి అంటే ఒక ఫస్ట్ రీడింగ్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ఫస్ట్ రీడింగ్ అయిపోతుందో వెంటనే మీరు అదే చాప్టర్ని సెకండ్ రీడింగ్ ఇవ్వాలి. ఈ సెకండ్ రీడింగ్ తర్వాత ఆ రోజు నైట్ ఉంటుంది కదా చదువుకునే రోజు, ఆ రోజు థర్డ్ రీడింగ్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్త్ రీడింగ్ ఇవ్వాలి. సో ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా 2 to 3 days వరకైనా ఈ మ్యాటర్ మీకు 100% గుర్తు ఉంటుంది. సో మీరు ఈ ట్రిక్ ఎగ్జామ్ కన్నా ఉపయోగించినట్లయితే మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోవచ్చు. ఎంత రివిజన్ ఉంటే మనకి అంత బెటర్గా గుర్తు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మేజర్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇస్తూ ఉంటారు. మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తూ ఉంటే కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు World War II గురించి అన్నారనుకోండి, దాంట్లో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు World War IIలో ఇంతమంది సోల్జర్స్ ఉన్నారు, లేదంటే ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, అలాంటి నెంబర్స్ మీకు ఎగ్జాక్ట్గా గుర్తుండిపోదు కదా. సో అలాంటివి మీరు కొంచెం పక్కకు పెట్టి ఏ మ్యాటర్ అయితే మీరు ఈజీగా ఇట్ గోస్ ఇన్ టు యువర్ మైండ్, దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగని అన్ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు, క్వశ్చన్కి ఎంత రిలవెంట్ ఉంటే దానిలో మెయిన్ పాయింట్స్ మీరు రాయాలి. అలాగే నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారు అంటే ఈ క్వశ్చన్ ఆ లెసన్లో వచ్చింది అని ఆ లెసన్ రాసేస్తారు, కానీ ఆ లెసన్లో ఈ ఆన్సర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అలా చేస్తే కూడా మార్క్స్ అనేవి రాయరు. సో మనం నెసరీ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండాలి. వాళ్ళు దేనికి అడుగుతున్నారో 2 సార్లు క్వశ్చన్ చదివి దాని గురించే రాయాలి. అది 2 మార్క్స్ అయితే చిన్నగా రాయాలి, 4 మార్క్స్ అయితే ఒక 1 పేజ్, ఎస్సే అయితే 2-3 పేజెస్. మీకు తెలుసు దాని ప్రకారం ఇవ్వాలి. టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్లో. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడైతే చదువు స్టార్ట్ పెడుతున్నారో మీ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ యువర్ స్టడీ సైకిల్ మీకు చాలా మెమరీ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటారు. చాలామంది మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే భయపడుతూ ఉంటారు. సైన్స్ మ్యాథ్స్ భయపడే వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే మార్నింగ్ ఇంకా నైట్ మీరు అవి చదువుకున్నారనుకోండి, మీకు ఇది ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే చదవమన్నానని చెప్పి 24 గంటలు చదవడం కాదు. ఎవ్రీ 20 to 30 minutes మీరు చదివాక ఒక 5 minutes పాటు బ్రేక్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్లో ఈ 20 to 25 minutes మ్యాటర్ ఏదైతే ఫీల్ చేశారో అది రీకలెక్ట్ చేసుకుంటుంది. దాని ద్వారా మీకు ఎక్కువసేపు గుర్తుంటుంది. అలాగే స్లీప్ 6 to 8 hours. మీరు రోజు ఎలా పడుకుంటారో ఎగ్జామ్ టైంలో కూడా అలాగే పడుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ పోర్షన్ ఉంది, ఎక్కువసార్లు చదువుతా అని చేస్తే ఏమవుతుంది అంటే నిద్రలో అనేది బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని మెమరైజ్ చేసుకుంటుంది.
సో మీరు మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కనుక అవుతే మీ మెమరీది కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో టైర్డ్నెస్ వచ్చి నెక్స్ట్ డే ఎగ్జామ్లో కూడా మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకొకటి, డోంట్ కంపేర్. చాలామంది రేపు ఎగ్జామ్ అనగానే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంట్రా, నువ్వు ఎంతసేపు చదువుతున్నారా అంటారు. వాడేమో నేను జస్ట్ ఒక 5-6 అవర్స్ అది పడుకుంటానరా అంటే వీడు ఎగ్జామ్ పిచ్చి లైట్, ఏం కాదు వీడే కొంచెం సేపు చదువుతున్నాడు, వీడు టాపర్ని లైట్గా తీసుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు ఫోన్ చేస్తే నాకు చాలా భయం వేస్తుందిరా, నేను నైట్ అవుట్ చేస్తారా, నేను 24 అవర్స్ చదువుతానంటే మీ ఫోన్ చేసిన వాడికి టెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఆన్ ఎగ్జామ్ డే ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఎగ్జామ్కి ముందు రోజు యూ నీడ్ టు హ్యావ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్. సో ఎగ్జామ్ ముందు నేను నైట్ అవుట్ చేసి ఎక్కువ చదువుకుంటా అంటే మీ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ సరిగ్గా స్టోర్ అవ్వదు. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా చాలా టైర్డ్గా ఉంటారు. యూ ఫీల్ సో స్లీపీ, హెవీగా అనిపిస్తుంది, హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ యూ మే నాట్ బీ ఏబుల్ టు రీకాల్ ద ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంత చదివే ఎగ్జామ్కి ఒక నిద్ర వల్ల మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయంటే దట్స్ అ బ్యాడ్ థింగ్ కదా. సో మేజర్గా మనకి ఇక్కడ కావాల్సింది స్లీప్. అండ్ ఆల్సో మీకు ఎర్లీ మార్నింగ్ లేచే హ్యాబిట్ ఉంటే ఇది చాలా యూస్ఫుల్. మీకు రివిజన్కి టైం కూడా ఎక్కువగా ఉంటుంది. రివిజన్ ఇన్ ద సెన్స్ బుక్ మొత్తం తిరిగేయమనట్లేదు. వాట్ ఎవర్ కీ పాయింట్స్ యూ హ్యావ్ రిటర్న్ యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ. అది ఒక్కసారి చూసుకుంటే చాలు. హ్యావ్ లైట్ బ్రేక్ఫాస్ట్, డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్ ఆర్ హెవీ ఫుడ్స్. సో ఏంటి అంటే చాలామంది మదర్స్ ఏం చేస్తారు, నా బాబు రాస్తున్నాడు పెద్ద ఎగ్జామ్ అని చెప్పి ఇంత పెడతారు. దట్స్ నాట్ రైట్. యూ నీడ్ టు హ్యావ్ అ లైట్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్, తొందరగా అరిగేది, లైక్ ఇడ్లీ లాంటిది, అలాంటి మంచి ఫుడ్ ఉంటే ఇట్స్ బెటర్ టు యువర్ డైజెషన్. మీకు కడుపులో ఏదైనా తిప్పినట్లు అది ఎగ్జామ్ సెంటర్లో అయితే అది మీకు స్ట్రెస్కి కూడా కాజ్ అవుతుంది. మన మైండ్ అండ్ మన స్టమక్ చాలా రిలేటెడ్గా ఉంటాయి. మీకు తెలుసు కదా, వెన్ యూ హ్యావ్ టెన్షన్ యూ ఆల్సో ఫీల్ లైక్ సంథింగ్ బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్, అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో మీరు మీ స్టమక్ని మంచిగా చూసుకుంటే ఎగ్జామ్ డే మీ బ్రెయిన్ కూడా గుడ్ ఆక్సిజన్ అంది, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో మీకు ఎగ్జామ్కి 1 hour ముందు రీచ్ అవ్వాలి. ఎగ్జామ్ ముందు చెకింగ్ చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మీరు కొత్త ప్లేస్కి వెళ్తున్నారు కాబట్టి మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది. సో మధ్యలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు లాక్డౌన్ దిస్ థింగ్ ఉంది అలా అని అనుకోవద్దు. దేర్ మే బీ సమ్ ప్రాబ్లమ్. సో మీరు ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్. సో అక్కడ వెళ్ళగానే కూడా డోంట్ ప్యానిక్. సో మీరు ఎగ్జామ్కి వచ్చారు, యూ హ్యావ్ రివైజ్డ్ వెల్. నేను చెప్పినట్లుగా మీరు టిప్స్ అన్ని పాటించినట్లయితే 90% ఆఫ్ ద ఆన్సర్స్ అన్నీ మీ బ్రెయిన్లో ఉన్నాయి. ఇవి జస్ట్ మీరు ఒక పేపర్ మీద రాయడం. సో అలా అనుకొని ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళండి. అయితే ఏమవుతుంది అంటే నేను చూసాను అండ్ లైక్ మా ఫ్రెండ్స్ కూడా నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా జరిగింది. అక్కడ వెళ్ళగానే ఈ క్వశ్చన్ వచ్చిందంటారా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చారు, పేపర్ చాలా టఫ్, ఇలాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి నమ్మి భయపడొద్దు. దెర్ ఈస్ నో 100% గ్యారంటీ, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్స్ మీ ముందే సీల్ ఓపెన్ చేస్తారు కదా, ఇలాంటివి మీరు ఎలా నమ్ముతారు? డోంట్ బిలీవ్ రూమర్స్. మీరు ఎగ్జామ్ చదువుకున్నారు, మీరు రాస్తారు, కీ పాయింట్స్ అయినా గుర్తున్నాయి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాక టేక్ అ డీప్ బ్రేత్. దీని ద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది అందుతుంది. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ టు ఎండ్ మంచిగా చదువుకోండి, క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. 2 times క్వశ్చన్ రీడింగ్ కంపల్సరీ. కొన్ని క్వశ్చన్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో అటు ఇటు తిప్పి ఇస్తుంటారు. ఈజీ రిలేటబుల్ క్వశ్చన్స్, మిస్అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు World War I, World War II ఉంటుంది. మీరు ఏదో వరల్డ్ వార్ అనేది చూసి 1కి బదులు 2 రాస్తే ఆన్సర్ మొత్తం తప్పు కదా. సో దట్స్ నాట్ రైట్. సో యూ నీడ్ టు హ్యావ్ అ కేర్ఫుల్ లుకింగ్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే మీకు 2 పార్ట్స్గా చేసుకోవాలి. మీకు ఏ క్వశ్చన్స్ అయితే మంచిగా వస్తాయో దాన్ని ఫస్ట్ రాయండి. అలాగే కొంచెం తక్కువ తెలిసినవి కొంచెం గుర్తు తెచ్చుకోవాలి అన్నిటివి మీరు లాస్ట్కి రాస్తే బెటర్. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాశారు కాబట్టి ఆ మార్క్స్ షూరిటీ అనేది ఉంటుంది. ప్యానిక్ అయితే కూడా మీ టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని గ్రాండ్ టెస్ట్, మోడల్ టెస్ట్, స్లిప్ టెస్ట్ ఈవెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఏ క్వశ్చన్కి ఎంత టైం కూడా చూసుకోండి. లాంగ్ ఆన్సర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి, అలా షార్ట్ ఆన్సర్స్కి తక్కువ టైం ఇవ్వాలి. మీరు వైసా వర్సా చేస్తే కూడా అది చాలా ప్రాబ్లం. మనకి ఎంత మార్క్స్ కావాలి, మనం ఎన్ని లైన్స్ రాయాలి, ఈ క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్వశ్చన్ పేపర్ గైడ్స్లో ఉన్న మోరల్ టెస్ట్ ఇవన్నీ చేస్తే కూడా మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తారో చాలా నీట్గా అర్థం అయ్యేటట్టు రాయాలి. ప్రిఫరబుల్లీ నీట్గా లెజిబిలీ మీన్స్ ఎవరు చూసినా కర్సివ్గా ఇలా స్ట్రైక్స్ కొట్టడం కాకుండా ఇలా బుక్ పట్టుకోగానే ఈజీలీ అండర్స్టాండబుల్ అవ్వాలి.
అలాగే మీరు నేను చెప్పినట్టు కీ పాయింట్స్ హైలైటర్తో పెట్టుకోమన్నాను కదా, అవి ఉంటే మీరు పెన్తో లేదంటే పెన్సిల్తో దాన్ని అండర్లైన్ చేయండి. అప్పుడు ఆ ఎగ్జామినర్కి ఆ క్వశ్చన్లో కావాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి కాబట్టి తను మీకు ఈజీగా మార్క్స్ వేయగలుగుతాడు. సో ఇలాంటివి పాటించాలి. అలాగే 12 అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోతుంది, ఇంటికి వెళ్తారు. సో నేను ఇది రాసానా, అది తప్ప, ఈ ఆన్సర్ కొంచెం చెక్ చేసుకుందాం, ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది. సో మీరు ఇలా రీవెరిఫికేషన్ అంటే రీరీడింగ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఒక క్వశ్చన్ దాంట్లో తప్పైనా అటు ఇటు రాసినా ఆ రోజు మీ మూడ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇది మీ నెక్స్ట్ ఎగ్జామ్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో వాట్ ఐ అడ్వైజ్ యూ టు ఎవ్రీవన్ ఈస్ దట్ ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి రాస్తున్నారు టిల్ 9th స్టాండర్డ్. The only difference between first and 9th to 10th exams is that 10th exams you are writing in a different center. There are different persons. There is a new building which you are not accustomed to. Many people will be, they're getting scared. ఎలా ఉంటుంది సెంటర్, తొందరగా వెళ్తామా, ఆ రోజు లేట్ అయితే ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఫియర్స్ పుట్ లాట్ ఆఫ్ టెన్షన్. సో గెట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ టెన్షన్స్ ఏమీ వద్దు. పాసిబుల్గా ఉంటే మీరు 2-3 డేస్కి ముందే సెంటర్కి వెళ్ళి అది ఎలా ఉంది, మరి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మీరు కొంచెం చూసుకుంటే అది చాలా బెటర్. అండ్ ఆల్సో డోంట్ గెట్ ప్యానిక్డ్ అబౌట్ యువర్ రిజల్ట్. ప్రతిసారి మీరు ఎగ్జామ్ రాశారు, ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పాస్ అవుకుంటూ వచ్చారు. 10th క్లాస్ కూడా యూ విల్ పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మీరు అది మర్చిపోవద్దు. 90% ఆన్సర్స్, 90 to 100% ఆన్సర్స్ మీ బ్రెయిన్లో ఉన్నాయి. యూఆర్ జస్ట్ రైటింగ్. సో బీ టెన్షన్ ఫ్రీ, రైట్ ఆన్సర్స్, పుట్ అండర్లైన్. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ది ఆన్సర్, try to recall it. You will definitely pass the examination. If you have stress, it literally smashes you. మీకు టెన్షన్ వలన ఎగ్జామ్ ఆన్సర్స్ గుర్తుకు రావు, వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళేమో ఫట్ అని రాస్తారు. కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ రాస్తారు, కొంతమంది సోది కూడా రాస్తారు. సో మీకు ప్యానిక్ అనేది మీరు ఎప్పుడూ అవ్వద్దు. మీ క్వశ్చన్, మీ ఎగ్జామ్, మీ ఆన్సర్, దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మీరు ఇలా చదివినట్లు అయితే మీకు 90 to 100% ఇన్ఫర్మేషన్ పక్కా గుర్తుంటుంది. అండ్ భయంని వీడిన వాడితే జయం అంటారు. భయం లిటరలీ మీ 40% ఆఫ్ కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. ఆన్సర్స్లో కూడా మీరు స్లోగా రాయడం, మిస్టేక్స్ చేయడం వల్ల ఎగ్జామినర్కి కూడా ఒక సదభిప్రాయం అనేది కలగదు. దీనివల్ల కొంచెం మార్క్స్ అనేవి తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్లో ఎంతవరకు అడిగితే అంతే రాయాలి. అంతేకాని ఈ క్వశ్చన్కి ఉంది కదా అని చెప్పి ఆ లెసన్ మొత్తం రాసుకుంటూ ఉంటే అంతే మార్క్స్ ఇస్తారు, కానీ మీరు లెసన్ మొత్తం రాశారని ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు. దానితో పాటు మీ టైం వేస్ట్ అనేది ఉంటుంది. సో మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోండి, కష్టపడి పని చేయండి. అలాగే కష్టపడడం అంటే నిద్ర మానుకొని కాదు, సరిగ్గా నిద్రపోతూ, సరిగ్గా తింటూ, సరిగ్గా ప్లాన్ చేస్తూ చదువుకోండి. ఇలా ఉంటే ఎందుకు రాదు? ఫస్ట్ నుంచి 9 years ఇవన్నీ రాశారు, ఇది కూడా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఆ ఎగ్జామ్స్ ఎలాగైతే టెన్షన్ ఫ్రీగా రాశారు, ఇది కూడా నవ్వుకుంటూ చాలా హాయిగా అన్ని ఆన్సర్స్ గుర్తుకొని రాస్తే డెఫినెట్లీ మీరు 10th క్లాస్ టాపర్ అవుతారు. థ్యాంక్ యూ.